పౌలు ఏమన్నాడు? నన్ను నేనే ఉదయాన్నే లేయాలా, చదవాలా, మోకరించాలా, మందిరంలోకి రావాలా, పరిచర్య చేయాలా, కష్టపడాలా, నలగొట్టుకోవాలా, దేవుని కొరకు ఎంతగా ఖర్చు అయితే అంతగా దేవుని యొక్క శక్తి పొందుకో. యెషయా గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూసేవారు రెక్కలు చాపి పైకి. అందుకని సునాయాసంగా ఉండడానికి ఎవరు ఇష్టపడబాకండి. సింపుల్గా ఉండడానికి ఎవరు జీవితంలో ఎప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు ఏమి సాధించలేరండి. ఇది నా ఆత్మీయ సలహా. ఎంత నలుగుతామో, ఎంత కష్టపడతామో అంతగా మనం పైకి ఎదుగుతాం. అదే ఉపవాసకుడు చెప్పింది. ఏరు తన్నలేదనుకో, ఏరు లోపలికి పోలేదనుకో, చెట్టు ఏం కాదు, ఎదగదు. ఏరు తన్నాలంటే ఏం చేయాలా? ఎక్కడెక్కడ ఉందో రాళ్ళు రప్పలు అవన్నీ దాటుకొని ఎక్కడ నీటి ఓటు ఉందో, ఎక్కడ మెత్తన మట్టి ఉందో ఆడ దాకా పోతే కదా సారం పీల్చుకుంటావా. జీవితంలో అది సంపాదించుకోవాలండి. కష్టపడ్డాము, శ్రమ పడ్డాము, ప్రయాసపడ్డాము అన్నటువంటి మన జీవితంలో ఉండాలి.